పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం ప్రారంభమైంది. మనతో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. సార్, ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఈ ఎన్నిక గురించి మీరు ఏం చెప్తారు? రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రచారం అనేది కేవలం సాంప్రదాయమే. ప్రజలారా, 100కు 100% తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తూ ఉండేది ప్రజలు ఓటు వేయించుకోవాలని కాదు, ప్రజలు ఓటు వేస్తారని కాదు. ప్రపంచాన్ని మభ్యపెట్టడానికి ప్రచారం చేసినాము అని అనిపించుకునే దానికోసం ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రచారం ద్వారా వారు ఓటు సాధిస్తామనే విశ్వాసం వారికి లేదు. వారి నమ్మకం అంతా కూడా ధనము, పోలీసును నమ్ముకొని, డబ్బును నమ్ముకొని వాళ్ళు ఎన్నికల్లో దిగినారే తప్ప ప్రజలు నమ్ముకొని వాళ్ళు ఎలక్షన్లోకి దిగలే. ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే ప్రజలను మభ్యపెట్టడానికి ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవం. అంటే ఇప్పటికే కోట్ల రూపాయల డబ్బు పెట్టి నాయకులను కొనే ప్రయత్నం చేస్తుంది. ప్రలోభాలు పెడితే లొంగకపోని వారికి కేసులు కూడా పెడుతున్నారు. సో అట్లాంటి వారికి ఏం చెప్తారు? 100కు 100% 2 రోజులైంది ప్రారంభమై కొనుగోలు వ్యాపారం. కొద్దిగా నేను కడపని కాబట్టి మా భాష అట్నే ఉంటుంది, ఏమనుకోకండి రాష్ట్ర ప్రజలారా. కొనుగోలు వ్యాపారం చేస్తున్నారు. అంటే ఎప్పుడైనా ఎన్నికలు జరిగినప్పుడు నాయకులు అటు నుంచి అటుకు పోవడం అనేది సర్వసాధారణమే, నేను కాదనను. అయితే అది అసమ్మతి వల్ల జరుగుతుంది. జనరల్గా ఆ పార్టీలో ఉండే నాయకత్వం మీద అసమ్మతి ఉండి నాకు ఇది చేయలేదనో, అది చేయలేదనో, ఆ పదవి రాలేదు, ఈ పదవి రాలేదని. ఇక్కడ అది కాదు పరిస్థితి. వాళ్ళ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, ఏ ఇబ్బందులు లేవు. ఇక్కడ అసమ్మతి కాదు, కేవలం ధనాన్ని ఆశ చూపించి కొంటున్నారు. ఆ కొనేది ఏముంది విచిత్రం అంటే కనుక ప్రజలకు చెప్తా ఉన్నా నేను, 10 లక్షలు విలువ చేసే నాయకునికి 2 కోట్లు ఇస్తామంటున్నారు. ₹1,00,000 విలువ చేసే కార్యకర్తకు 10 లక్షలు ఇస్తామంటున్నారు. ఒక్కటికి 10 ధనాన్ని పెంచి కార్యకర్తలు, నాయకులను కొనుగోలు చేసే వ్యాపారం ప్రస్తుతం జరుగుతుంది. ఇది ఎన్ని రోజులు జరుగుతుంది అంటే కనుక 4, 5, 6, 7 ఈ 3-4 రోజులు ఇదే జరుగుతుంది. 8, 9, 10 విచ్చలవిడిగా పోలీసులతో దౌర్జన్యం. 12వ తారీఖు ఫ్రీ పోలింగ్ జరగకుండా దౌర్జన్యం చేసి రిగ్గింగ్ చేసుకునే ప్రయత్నం చేయాలా. ఈ మధ్యలో ఈ 4-5 రోజుల నుంచి 3-4 రోజులు పోయిన తర్వాత పోలీసుల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలిచడం, కార్యకర్తలు పిలిచడం, కౌన్సిలింగ్ అనడం, బైండ్ ఓవర్ కేసులు అనడం, భయపడియడం, 2 కేసులు ఉంటే రౌడీ షీటర్లు పెడతా అనడం, రకరకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళు లొంగదీసే ప్రయత్నం, పార్టీ మారుని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకవైపు డబ్బుతోనే పని చేసుకోవాలా, ఒకవైపు పోలీసుతోనే పని చేసుకోవాలా. ఈ 2 తర్వాత ఫ్రీ పోలింగ్ లేకుండా 12వ తారీఖు రిగ్గింగ్ అనే చేసుకోవాలా. అంటే మీరు ఇందాక కూడా మాట్లాడుతూ ఈ ఎన్నిక పోలీసులతో మాకు టీడీపీతో కూడా కాదు పోలీసులతోటే అని అన్నారు. ఎందుకు అంటే ఒక చిన్న జెడ్పీటీసీ ఎన్నికకు ఎందుకు ఇంత జరగాల్సి వస్తుంది? 100కు 100% మాతో పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ కాదు, పోలీసు వ్యవస్థ మాతో పోటీ చేసింది. కాబట్టి ఈ ఎన్నికల్లో పోలీసులు ఉపయోగించుకొని పోలీసు వాళ్ళు ఎన్నికల్లో గెలవడానికి, తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి పోలీసు వాళ్ళు ఎంత చేయాలనో అంత పనులు చేస్తారు. దీని వెనక మర్మం ఏంది అంటే కనుక 50 సంవత్సరాలు అయింది రాజశేఖర రెడ్డి అనే కుటుంబం రాజకీయాల్లోకి వచ్చి. 1978లో వచ్చింది, 2026 ఇది 25, ఇంకా 3 సంవత్సరాలు ఉంటే 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో రాజశేఖర రెడ్డి అన్న కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ కుటుంబం కానీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో వారు మనుషులు కానీ వారు కానీ గుర్తు మీద పోటీ చేసి ఓడిపోయిన దాఖలాలు ఈ తాలూకాలో లేవు. 50 సంవత్సరాల నుంచి ఓడిపోకుండా ఉండే ఈ కుటుంబాన్ని ఏదో రూపంలో ఓడగొట్టి, అంటే ప్రజల యొక్క మన్నన చేత కాదు, దౌర్జన్యాల చేతనో, అధికారాన్ని అడ్డుపెట్టుకోనో, వ్యవస్థలను ఉపయోగించుకోనో, పోలీసులు ప్రయోగించో, ధనాన్ని ఏరులై పారించో ఏదో విధంగా గెలిచి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఓడించినామని చెప్పి ఒక అపవాదను, అపఖ్యాతిని కలిగించి వారి యొక్క అవమానంలో నుంచి చంద్రబాబు నాయుడు శాడిజం ఆనందాన్ని పొందాలనే దానికోసం జరుగుతుండే ఎన్నిక తప్ప, లేకపోతే ఒక చిన్న జెడ్పీటీసీ సంవత్సరం కాలం ఉంది, 10,000 ఓట్లు. ఈ సంవత్సర కాలంలో గెలిచి చేసేది ఏమీ లేదు. 50 మంది జెడ్పీటీసీలు ఉంటే 49 మంది మేమే ఉండాం. ఈ ఒక్కడు గెలిచే ఏంది, ఓడితే వచ్చేది ఏముంది? దీనివల్ల ప్రయోజనం ఏముంది? కనీసం ఆ చచ్చిపోయిన కుటుంబం మీద సానుభూతితో, మానవత్వంతోనో వదిలేస్తారు కదా. మరి ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి అవమానం చేయాలా? అవమానం, అధికారం ఉంది, దుర్వినియోగపడదాం, అవమానం చేద్దాం, ఇంత తప్ప మరొకటి ఏం లేదు. ఆ మండలంలో ఉండే ప్రజలకు మేలు చేసేదానికైతే మీరు చెప్పిన సుపరిపాలన అంది, మీరు చెప్పిన సంక్షేమ పథకాలు వేయండి, మీరు చెప్పిన రైతులకు చేసే ప్రయోజనాలు చేయండి. రైతు ప్రయోజనాలను పరిరక్షించకపోయి, పేదవాళ్ళ యొక్క ప్రయోజనాలను సిద్ధింపజేయకపోయి, మీరు చేసిన పాలన చెప్పుకునే దానికి ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు పల్లెలు లేకపోతే పల్లెలు అడుగుతున్నారు, నువ్వు 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చానేవే, ఇయ్యలేదే. 26,000 రూపాయలు రైతుకి ఇచ్చానే, పోయిన సంవత్సరం ఎగరగొట్టినావే. ఈ సంవత్సరం 26,000 ఇవ్వకుండా 20,000 అంటానావే. 40,000 ఇవ్వాల్సిన రైతులకు అంటే 2 సంవత్సరాలుగా 40,000 ఇవ్వాలా? ఎంత ఇస్తున్నాడు? 5,000 ఇచ్చినావు. ఇవన్నీ అడుగుతున్నారు. సంక్షేమం మీద ఆధారపడకుండా కేవలం డబ్బు పంపిణీ మీద, ప్రలోభాలు, అక్రమ కేసులు వీటన్నిటి మీద ఆధారపడుతున్నటువంటి కూటమి పార్టీలు ఈ చేస్తున్నటువంటి రాజకీయాల నేపథ్యంలో ప్రజలకు మీరు ఏమని పిలుపునిస్తారు? ప్రజలకు నేను ఒక్కటే చెప్పేది, ఈ 175 నియోజకవర్గాలలో పులివెందుల తాలూకా ప్రజలంతా విజ్ఞత,
రాజకీయ పరిణితి, నమ్మిన ప్రజానాయకుని గెలిపించుకోవడం కోసం విశ్వాసబద్ధులై ఉండే వారి మానసిక స్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ప్రజలకు లేదు. ఇక్కడ ప్రజలు అత్యంత ఉన్నతమైన భావం కలిగిన వాళ్ళు. అందుకే 50 సంవత్సరాలుగా ప్రజాభిమానం కలిగిన రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోగలిగినారు. ఈ పులిందుల తాలూకాను గొప్పగా అభివృద్ధి చేసిన నాయకుడిని గౌరవాన్ని పెంచుతారే తప్ప గౌరవాన్ని తగ్గించారు. ఇప్పుడు కూడా ఈ తాలూకా ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, నేను కూడా పులిందుల తాలూకా బిడ్డనే. ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినప్పటికీ నేను పులిందుల తాలూకా స్వగ్రామం పైడిపాలెం, నాది సింహాద్రిపురం మండలం. ఇక్కడ పుట్టిన బిడ్డగా నా శరీరంలో కూడా ఆ రక్తం ఉంది కాబట్టి చెప్పగలుగుతాను, మా తాలూకా ప్రజలు 100% కట్టేవాళ్ళు. నమ్మిన ప్రజానాయకుని గెలిపించగలుగుతారు. డబ్బులకు ఇంకోదానికి అమ్ముడుపెట్టేవాళ్ళు కాదు. వారి విశ్వాసాన్ని ప్రదర్శించే రోజే కాబట్టి ప్రదర్శించి తీరుతారనేదే నా నమ్మకం. రైట్. ఎన్ని ప్రలోభాలు, అక్రమ కేసులు పెట్టినప్పటికీ, కూటమి పార్టీలు పెట్టినప్పటికీ పులివెందుల ప్రజలు మాత్రం వైఎస్ఆర్ కుటుంబంతో ఉంటారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆదరిస్తూనే ఉంటారు ఎప్పటికీ అనేటువంటిది అచ్చమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్తున్నారు.